ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. రమణ మహర్షి గారు ఎప్పుడైతే తన 14వ ఏట అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన తపస్సు చేసుకోవటానికి అక్కడే అరుణాచలం గుడిలో కూర్చోవటం అనేది జరిగింది. అక్కడే ఆయన దీర్ఘమైనటువంటి ఆత్మధ్యానంలో మునిగిపోయి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, ఆగతాయి పిల్లలందరూ కూడా ఆయన మీద రాళ్ళు విసరటం, రకరకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది చేయటం వల్ల ఆయన చాలా డిస్టర్బ్ అయిపోయి ఉండేవాళ్ళు. అలాంటి సందర్భంలో ఆయన ఎటు వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు మనకి అరుణాచలం గుడిలోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లోపలికి పాతాళ లింగం అని ఉంటుంది. కానీ ఆ పాతాళ లింగం అనేది అప్పట్లో, ఇప్పటికే అది చాలా చీకటిగా ఉండేటువంటి ప్రదేశం. కానీ అప్పట్లో ఎలా ఉండేదంటే మొత్తం కూడా ముళ్ళ చెట్లు, భయంకరంగా, అంటే లోపలికి మనుషులు కూడా వెళ్ళటానికి అవకాశం లేనటువంటి ఆ పాతాళ లింగం దగ్గరికి ఆయన వెళ్ళి అక్కడే ధ్యానంలో నిమగ్నం అయిపోయారు. అయిపోయిన తర్వాత అలా ధ్యానంలో ఉంది, ఎవరికి కూడా తెలియదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎంత ఉత్కృష్టమైనటువంటి సాధన చేశారు అంటే ఆయనకి కొండజెర్రులు, తేళ్ళు, చీమలు వచ్చి కుట్టినా కానీ ఆయనకి స్పృహ అనేది ఉండేది కాదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయన శరీరంలో తొడ దగ్గర చర్మం మొత్తం ఊడిపోయి అక్కడ చీము, రక్తం కారి అలాంటి స్థితిలో కూడా స్పృహ లేకుండా సమాధి స్థితిలో అలాగే ఉన్నారు. ఉన్న తర్వాత అమ్మవారు ఇక రమణ మహర్షి గారు శరీరం వదిలేసేస్తారు అనేటువంటి సందర్భం ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఒక బ్రాహ్మణుడికి కలలో కనిపించి ఫలానా చోట ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన్ని బయటికి తీసుకురమ్మన్నప్పుడు కొంతమందిని తీసుకొని వెళ్ళి ఆయన్ని బయటికి తీసేటప్పుడు కూడా ఆయన సమాధి స్థితిలోంచి బయటికి రాలేదు. అలాగే మోసుకొని బయటికి తీసుకొచ్చి ఆయన కాళ్ళకి ఉన్నటువంటి చీము, రక్తం అంతా కడిగి ఆయన మళ్ళీ స్పృహలోకి రావటానికి కూడా చాలా కాలం పట్టింది, అంటే మామూలు ప్రపంచంలోకి రావటానికి.